వృక్షములో ఉన్న 66 మొగ్గలు పువ్వులు బాదము కలిపితే ఎలా దీపవృక్షంగా మార్చబడిందో అలాగే దేవుడు బైబిల్ మిషన్ అనేటువంటి బైబిల్ మిషన్ని రాజవల్లి పట్టణంలో ఒకవేళ పుట్టినా అది గుంటూరు వేరేకి వచ్చింది. వేదిక గృహంలోని దైవజను దేవదాసయ్య గారి దీపవృక్షాన్ని తీసుకొచ్చారు. అయినారు దేవదాసయ్య గారు కూడా మన తండ్రి గారు ఆ యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఇంటిలో పడమర భాగము గదిలో ఉండేవారు. మీరు ఎవరైనా దేవదాసయ్య గారు నివాసం చేసినటువంటి ఆ యొక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వారు తెలుస్తుంది. ఆ గది పడమర భాగంలో ఉంది. అంటే ధూపవేదిక వలె దైవజనుడు తల క్రిందకు కాళ్ళు పైకి పెట్టి నిత్య ప్రార్థనలు చేసినటువంటి యొక్క ఈ దీపవృక్షము అంటే దీపవృక్షం దక్షిణ భాగంలో వచ్చింది. ఆ బైబిల్ మిషను వృద్ధిలోకి రావడానికి దైవజనులు దేవదాసయ్య గారు ఆ పడవ గదిలో నిత్య ధూప వేదిక వలె ప్రార్థన చేశారు. ఇలా దీపవృక్షము బైబిల్ గ్రంథానికి పోలిక, రెండవదిగా బైబిల్ మిషన్కు పోలిక, మూడవదిగా ఇది కేవలము ఎక్కడో లేదు కానీ వేజేల గృహంలోనే దక్షిణ భాగంలో తీసుకుని వచ్చి దైవజనులు అక్కడ ఏర్పాటు చేసి పడమర భాగపు గదిలో ఉండే ఆ నిత్యము విజ్ఞాపన చేసినటువంటి విజ్ఞాపనకర్త మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారు. అలాగే బైబిల్లో 4 దిక్కులు మనం చూస్తాం. ఈ 4 దిక్కులు కూడా వాస్తవానికి వాక్య సందర్భంలో మనం చూస్తే పడమర దిక్కట ఆశీర్వాదము అభివృద్ధి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 19వ వచనం చదువుకోండి. అలాగే ద్వితీయోపదేశకాండం 33:23, యెహోషువ గ్రంథం 8